పెహల్గాంలో ఉగ్రదాడి, ముష్కరుల ముప్పెట దాడితో 27 మంది మృత్యువాత పడ్డారు. అతి కిరాతకం, అతి దారుణం. విశాఖకు చెందిన చంద్రమౌళి అన్యాయంగా ఉగ్రదాడిలో బలయ్యారు. అప్పటి వరకు ఎంతో ఆనందంగా స్నేహితులతో గడిపిన ఆయన ఆ క్షణాల్లో ఎలాంటి ఉద్వేగానికి లోనయ్యారు. చంద్రమౌళిని ఎంత కిరాతకంగా ముష్కరులు చంపారు. ఒకే ఒక్క నిమిషం, మినిట్ టు మినిట్ అసలు అది ఏం జరిగింది అక్కడ, ఆ దృశ్యాలని చూసి మిగతా వాళ్ళు ఎలాంటి భయభ్రాంతులకు గురయ్యారు. ఆ ఒక్క నిమిషం మిస్ అయితే చంద్రమౌళి సేఫ్, కానీ ఆ దేవుడే కనుకరించలేదేమో. ఆ నిమిషంలోనే ఆయన అసూలు బార్చాల్సిన పరిస్థితి. చంద్రమౌళి మరొక ఇద్దరిని కాపాడడానికి తను బలయ్యారు. ఇప్పుడిప్పుడే వస్తున్న అసలు నిజాలు, సంచలనమైన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. అసలు ఆ నిమిషంలో ఏం జరిగింది? బాత్రూంలో ఉన్న చంద్రశేఖర్ మరొక 2-3 నిమిషాలు అక్కడే ఉన్నట్లయిలా ఉంటే ఈ మరణం సంభవించదు అని చెప్పి ఆయనతో ఉన్నవాళ్ళు స్నేహితులే ఉద్వేగంగా మాట్లాడుతున్న పరిస్థితి. అసలు ఆ నిమిషంలో ఏం జరిగిందో ప్రత్యక్ష సాక్షి ద్వారా విందాం. వెళ్ళిన తర్వాత టాయిలెట్ వెళ్ళారు. టాయిలెట్ నుంచి బయటకు వచ్చేసరికి అటాక్ జరిగింది. టెర్రరిస్ట్ ఇన్సిడెంట్ లో ఆయన చెందారు. రాత్రి 1 గంట వరకు మేము ఆయన ఎక్కడ మిస్ అయిపోయారు అనుకున్నాం. బట్ 1:30 అప్పుడు అక్కడ లోకల్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు వచ్చి వాళ్ళు తీసుకుని వెళ్ళి వాడు ఐడెంటిఫై చేయించారు. మార్నింగ్ పోస్ట్ మార్టం అది అయిపోయింది. వాళ్ళు శ్రీనగర్లో ఉంటూ గురుమత్వీట్ ప్రోగ్రాం ప్లాన్ చేసుకున్నారు. నిన్న 1:30కి వాళ్ళు వెళ్ళారు. వెళ్ళి తీసుకున్నప్పుడే అటాక్ అయింది. పారిపోవడానికి ట్రై చేశారు. 3 కపుల్స్ వెళ్ళారు. అందులో 5 సేవ్ అవ్వగలిసారు. ఈయన కొంచెం హార్ట్ ప్రాబ్లం ఉంటుందో పరిగెట్లేస్తారు. సో డైరెక్ట్గా షాకింగ్. ఎంత విచారకరమైన సంఘటన చూడండి. శ్రీనగర్ నుంచి పెహల్గామ్కి విహారయాత్ర కోసం అని వెళ్ళారు. ఎందుకంటే సమ్మర్లో జమ్మూ కాశ్మీర్లో ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. ఆ వాతావరణాన్ని ఎంజాయ్ చేయడానికి అని చెప్పి వెళ్ళిన వాళ్ళు ఈ రకంగా మృత్యుబారిన పడతారని కలలో కూడా ఊహించి ఉండరు. ఆ ముందు రోజు రాత్రి కూడా చంద్రమౌళి చాలా యాక్టివ్గా ఉన్నారు. అందరితోటి కూడా సంతోషంగా గడిపారు. ఉదయం శ్రీనగర్ నుంచి పెహల్గాం వెళ్ళారు. 1:15 ప్రాంతాల్లో వాళ్ళు పెహల్గాంకు దిగి ఎక్కడైతే ఆయన రూమ్స్ ఉన్నారో ఆ అకామిడేషన్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. జర్నీ చేసి రావడం వల్ల ఆయన వాష్రూమ్కి వెళ్ళారు. చాలా దారుణమైన పరిస్థితి అండి. చూడండి విధి ఎంత వక్రిస్తుందంటే 1:15కి వెళ్ళిన ఆయన 1:20-25 ఆయన బాత్రూమ్ నుంచి బయటికి టాయిలెట్ నుంచి బయటికి వచ్చిన వెంటనే ఆయన మీద దాడికి ప్రయత్నించారు. అయితే ముందుగా 2 మహిళలు, ఈయన స్నేహితులు ఒకరు ముఖ్యంగా వాళ్ళ బారిన పడాల్సిన అవసరం ఉంది. కానీ ఆ టైంలో ఈయనది గమనించి వాళ్ళిద్దరిని సేఫ్గా పంపించి ఈయన ఆ దుర్మార్గులకు దొరికిపోయారు. చాలా ప్రాధేయపడ్డారు. చాలా ఎంత ప్రాధేయపడాలో ఇంకా కన్నీటి పర్యంతం అట. నన్ను వదిలేయండి, నేనేమీ తప్పు చేయలేదు, నేను టూరిస్ట్ను అని. అంటే ఆ ఒక్క నిమిషం బాత్రూంలో నుంచి ఆయన కానీ బయటికి రాకపోతే సేఫ్. సరే వచ్చినా ఎక్కడికి వెళ్ళాలో తెలియని పరిస్థితుల్లో వీళ్ళు ఆల్రెడీ అటాక్లు మొదలుపెట్టారు. కొంతమందిని కాలుస్తుంటే పరిగెత్తే ప్రయత్నం చేశారు. అయితే 2-3 తప్పించుకున్నారు. కానీ ఈయనకి హార్ట్ కంప్లైంట్ ఉండడం వల్ల చూడండి ఎంత దారుణమైన పరిస్థితి. హార్ట్ కంప్లైంట్ ఉన్న వ్యక్తి, ఒక పెద్ద వయసు ఉన్న వ్యక్తి, మరి వాళ్ళని అంత కిరాతకంగా అన్యాయంగా చంపితే వాళ్ళకి కలిసి వచ్చింది ఏంటో తెలియదు. కానీ చాలా అమానుష్యం. ఆ కుటుంబ సభ్యుల రోదన అంతా ఇంత కాదు. ఎంతో ఉత్సాహంగా వెళ్ళిన వాళ్ళు డెడ్ బాడీ ఇంటికి వచ్చింది అంటే పరిస్థితి ఎలా ఉంటుందో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఆ నిమిషంలో జరిగిన ఘటన చాలా దారుణమైన ఘటన. ఆయన పరిగెత్తలేక ముష్కరుల చేతికి దొరికిపోయారు. వాళ్ళు కనికరించారా అంటే కనికరించే గుండెలు కాదు వాళ్ళవి. అతి దారుణంగా అంటే పాకిస్తాన్ ఎంత దుర్మార్గాలకి దిగుతుందో, ఎంత దుర్మార్గాన్ని ప్రోత్సహిస్తుందో ప్రత్యక్ష సాక్ష్యాలు ఇవన్నీ కూడా ఆయన చెప్తున్న అంశాలు. ఈరోజు 12 గంటలు శ్రీనగర్
వచ్చి వాటిని బయలుదేరుతుంది. రాత్రి 10:30కి అక్కడ విశాఖపట్నం చేరారు. వారికి ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు అక్కలు ఉన్నారు. వాళ్ళు మధ్యాహ్నం 3:30కి ఒక ఫ్యామిలీ, రాత్రి 5:30 సాయంత్రం 5:30 ఒక ఫ్యామిలీ వస్తున్నారు. సో వాడు తీసుకొచ్చి చూడండి, నైట్ విజువల్స్ చూడండి. మరో మార్నింగ్ విజువల్స్. ఏముంటారు సార్ మీకు? నాకు టోటల్ మిస్సెస్ ఎప్పుడు వెళ్ళారు సార్ వీళ్ళు? వీళ్ళు 18వ తారీఖు వెళ్ళారు హాస్పిటల్. అక్కడ శ్రీనగర్లో ఉంటూ ఒక్కొక్క ఏరియాకి మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చేస్తారు. షెడ్యూల్ ప్రకారం నేను పాల్గాం రీచ్ అయ్యారు. మినీ స్విట్జర్లాండ్ అని ఉంటుంది. దాంట్లో వెళ్ళిన తర్వాత టాయిలెట్కి వెళ్ళారు. టాయిలెట్ నుంచి బయటకు వచ్చేసరికి అటాక్ జరిగింది. ట్రై టు ఎస్కేప్. అక్కడ ఫెన్సింగ్ నుంచి దూరిపోయి పారిపోయారు. బట్ వాళ్ళు వెంటబడి మిగతా 5 ఇప్పుడు ఎస్కేప్ అండ్ చెట్లు వెనక్కి గుట్ల వెనక్కి దాగుతారు. బికాస్ ఆఫ్ దిస్ ఆర్ట్ ప్రాబ్లమ్ రన్ మ్యాచ్. తిరిగి ఈ వీకెండ్కి రావాలి ఫ్రెండ్స్. ఈయనేనండి గారు, ఇంకొకరు శశిధర్ గారు. ఓకే. వాళ్ళు చంద్రమోహన్ గారి శ్రావణం నేటు. ఆయన స్టేట్ బ్యాంక్ లో చేసి ఇక్కడ రిటైర్ అయ్యారు. రిటైర్ అయ్యి పాండవపురం ఇద్దరు అమ్మాయిలు. ట్రావెల్ ఏజెంట్ మినీ స్విట్జర్లాండ్ అని ఉంటుంది. దాంట్లో వెళ్ళిన తర్వాత ఇదండి 10 రోజుల టూర్ కోసం వీళ్ళు ఈ నెల 18వ తేదీన అక్కడికి వెళ్ళడం జరిగింది. మరొక 3-4 రోజుల్లో టూర్ కంప్లీట్ అయిపోతుంది. వీకెండ్కి మళ్ళీ తిరిగి రావాల్సిన అవసరం ఉంది. చంద్రమౌళి గారికి 2 కుమార్తెలు. ఇప్పుడు ఆ తండ్రి లేని పిల్లలు అయిపోయారు, వాళ్ళు ఆడపిల్లలు. సో అక్కడ జరిగిన సంఘటనలు కూడా ఎవరన్నా సరే టూరిస్టులు శ్రీనగర్ వెళ్తుంటారు ఫస్ట్. ఎందుకంటే శ్రీనగర్ సరౌండింగ్స్లోనే ఈ టూరిస్ట్ ప్లేసెస్ అన్నీ ఉంటాయి. ఇది మినీ స్విట్జర్లాండ్ లాగా పేర్కొంటారట దీన్ని. అంటే ఎవరైనా జమ్మూ కాశ్మీర్ వెళ్తే పెహల్గాంలోని ఈ మినీ స్విట్జర్లాండ్ని ఖచ్చితంగా ఒక్కసారి పర్యటన చేస్తారు. ప్రతిరోజు కూడా వీళ్ళు ఉదయం శ్రీనగర్ నుంచి బయలుదేరడం, ఆ సరౌండింగ్స్లో ఉన్న ప్రాంతాలన్నింటినీ చూడడం, మళ్ళీ నైట్కి వచ్చి స్టే చేయడం జరుగుతుంది. అలాగే 4-5 రోజులు బాగానే జరిగింది. కానీ ఇప్పుడు జరిగిన ఈ దుర్ఘటనతో ఆయన ప్రాణాలు గాల్లో కలిసిపోయినాయి. అసలు ఊహించిన పరిణామం. అందరూ ఎంతో విహారయాత్రకి ఆనందంగా సంతోషంగా వెళ్ళిన వాళ్ళు తిరిగి ఇంటికి రాకపోతే ఆ గుండెలు ఎంత రోధిస్తాయో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళకి దయా దాక్షిణ్యాలు ఏ కోసాన ఉన్నట్లుగా లేవు. ఎందుకంటే టూరిస్టులని అటాక్ చేస్తే ఏంటి వచ్చిన ఫలితం ఏంటి? భారతదేశం మీద అసలు వాళ్ళకు ఉన్న ఆవేదన ఏంటి, ఆగ్రహం ఏంటి? ఏ రోజైనా కయ్యానికి భారత్ కాలు దువ్విందా పాకిస్తాన్ మీద? పాకిస్తాన్ మీద నిజంగానే కయ్యానికి కాలు దువ్వాలి అనుకుంటే భారత్ కన్నెర్ర చేస్తే పాకిస్తాన్ అనేది కనిపిస్తుందా? అది వాళ్ళకి తెలియదా? అంటే మంచి, మానవత్వం, భారతీయత ఇవన్నీ కూడా భారతీయుల బ్లడ్లోనే ఉన్నాయి. కానీ అక్కడ ఆ పరిస్థితి లేదు. ఉగ్రవాదులు, అన్యాయాలు, అక్రమాలు, ద్వంద్వనీతి, దుర్మార్గపు ఆలోచనలు చాలా చాలా చాలా. ఇవి ఒకటే కాదు కదండి, ఎన్ని దాడులు, ఎన్ని రకంగా. ఏ రోజైనా భారతదేశం కావాలని చెప్పి ఒకరిని దాడి చేయడం కానీ, ఒకరి మీద కాల్పులు జరగడం కానీ, ముంబై దాడులు చూడండి, ఎంతమంది ప్రాణాలను వీళ్ళు పట్టున పెట్టుకుంటారు. ఇంకా ఉపేక్షించాలా? ఇంకా వీళ్ళ గురించి ఆలోచించాలా? ఆలోచించాల్సిన అవసరమే లేదంటున్నది భారతదేశ గడ్డ. ఇక తాడో పేడో తేల్చుకోవాలి. తాడో పేడో తేల్చుకోవడానికి ఏముండదు. ఒక్కసారి కానీ స్టార్ట్ అయితే 1-2 రోజులు చాలు, మొత్తం కథం. కానీ ఆ పని చెయ్యలేరు. చెయ్యలేక కాదు, మన ఆలోచన సరళ వేరు. మనం భవిష్యత్తు తరాలకి ఎలాంటి అంశాలను ఇస్తామన్న దాని మీదే భారతదేశం ఉంటుంది తప్పించి ఈ రకంగా యుద్ధాలను ప్రోత్సహించి అన్యాయంగా అమాయక ప్రజలను చంపడానికి కొంతమంది చేసే ఈ దుశ్చర్యల వల్ల ఈరోజు పాకిస్తాన్ మొత్తం కూడా గడగడలాడే పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. మోదీ చాలా సీరియస్గా తీసుకున్నారు. ఇది చిన్న అంశం కాదు. పర్యాటకుల్ని ప్రశాంతంగా టూరిస్ట్ ప్లేసులకు వెళ్ళిన వాళ్ళని ఇష్టం వచ్చినట్లుగా విచక్షణారహితంగా కాల్చి చంపితే ఇంకా చేతులు మురిచి కూర్చోవాల్సిన అవసరం ఉందా అంటున్నారు. బార్డర్లో భారీగా బలగాలు మోహరించాయి. త్రివిధ దళాలతో ప్రధాని మోదీ ప్రత్యేక సమావేశం అయ్యారు. ఏ నిమిషంలో అన్నా
గ్రీన్ సిగ్నల్ బటన్ నొక్కితే అది పరిస్థితి. ఇంతవరకు తెచ్చుకున్నారు. ఇంకా ద్వంద్వ వైఖరి మాట్లాడుతున్నారు. పాకిస్తాన్ని ఎదిరించే శక్తి ఎవరికీ లేదట. పాకిస్తాన్ ఏ నిర్ణయాలు తీసుకున్నా ఎవరో ప్రశ్నించకూడదట. మేము తెగబడతాం, మేము ఎగబెడతాం, మేము ఉగ్రదాడులు చేయిస్తాం, మాకు నచ్చినట్లుగా ఉగ్రవాదులను ఇక్కడ ప్రోత్సహిస్తాం, పెంచి పోషిస్తాం అంటే చేతులు ముడుచుకుని కూర్చునే రోజులు పోయినాయి. 24 నుంచి 2025కి వచ్చాం. ఇప్పుడు కూడా ఇంకా మీకు నచ్చినట్లుగా ఇష్టారాజ్యంగా చేస్తే సహించేది లేదని ఆల్రెడీ వార్నింగ్లు కూడా ఇవ్వడం జరిగింది. ఆ విధంగానే ఒకసారిగా మనం అక్కడ చూడొచ్చు. ఆర్మీ అంతా సన్నద్ధమైంది, ఉరకలేస్తుంది ఒక్క సిగ్నల్ కోసం. ఒక్క సిగ్నల్ కానీ వచ్చిందో ఒక్కడు మిగలడు. కానీ ఆ పరిస్థితి రాకూడదనే కోరుకుందాం. కానీ చేసిన దుశ్చర్యలు ఇప్పటికీ కూడా తను చేసిన తప్పులను తెలుసుకోవటం లేదు, ప్రాయశ్చిత్తం పట్టలేదు, పశ్చాత్తాపం కనిపించట్లేదు. ఇంకా మొండి వైఖరి. దొంగ దెబ్బ తీయాలని చూస్తున్నారు. దొంగ దెబ్బ తీసేవాడికి ఇదొక గుణపాఠం కావాలి. ప్రపంచమంతా ఈరోజు భారత్ వైపు చూస్తుంది. భారత్ ఎలాంటి దెబ్బ కొట్టబోతున్నదని. ఆ దెబ్బ పడిందో పాకిస్తాన్ అబ్బా అనాల్సిందే. ఇంక అందులో ఎటువంటి ఆలోచన లేవు. ఇక ఉపేక్షించే టైం లేదు. ఇక్కడతో ఫుల్ స్టాప్ పెట్టాలి. మళ్ళీ జీవితంలో ఎప్పటికీ కూడా భారత్ పేరు ఎత్తడానికే పోసుకునేలా ఉండాలి. ఆ విధమైన ట్రీట్మెంట్ ఇవ్వాలని చెప్పి కోట్లాది మంది భారతీయులందరూ కూడా ముక్త కంఠంతో కోరుకుంటున్నారు. మరి దాన్ని మోదీ గారు నెరవేర్చడానికి సర్వం సిద్ధం చేశారు. ఈసారి ఈ దెబ్బతో పాకిస్తాన్ పరిస్థితి ఏంటో ప్రపంచం చూస్తుంది అంటూ డైరెక్ట్గానే చెబుతున్న పరిస్థితి. చూద్దాం మరి దీని పర్యవసానం ఏ రకంగా ఉంటుంది అన్నది.